ఆదివారం ఉదయం ఒక చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చారు. 6th క్లాసో 8th క్లాసో. 3 రోజులు అయిందంటే అమ్మాయికి. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం మానేసింది, కళ్ళు మూసేసింది. 3 రోజుల నుంచి కళ్ళు తెరవట్లేదు, మాట్లాడలేదు. 3 రోజుల నుంచి భోజనం లేదు. మానవ ప్రయత్నముగా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. తప్పు అని నేను అనట్లేదు. డాక్టర్లు కూడా దేవుడిచ్చిన వరం మన జీవితంలో. హల్లెలూయా. అయితే వారికి కూడా చేతగాని కొన్ని ఉన్నాయి. రెండవది, వాళ్ళు ఏం చేశారు? మంత్రాల దగ్గరికి తీసుకెళ్లారు. ఈ 3 రోజులుగా ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు 2 నిమ్మకాయలు చేతిలో పట్టుకొనే వచ్చింది అమ్మాయి. ఏంటి అంటే, మంత్రాల దగ్గర నుండే వస్తున్నామయ్యా, అక్కడ కూడా కళ్ళు తెరవట్లేదు, మాట్లాడట్లేదు, ఏమీ తినట్లేదు, నిద్ర లేదు. 3 రోజులు అయిపోయింది. మానవ ప్రయత్నం. కానీ ప్రియులారా, మీరు ఆ రోజు ఉన్నారా? 3 రోజులలో ఆ అమ్మాయి బాధపడుతుంది. డాక్టర్ల దగ్గరికి, మంత్రాల దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకొచ్చి 3 నిమిషాలు కాలేదండి, ప్రభువు ముట్టాడు, బాగైపోయింది ఆ అమ్మాయి. నాట్ ఈవెన్ 3 నిమిషాలు. యేసు నామమున, ఏయ్ పట్టిన దయ్యమా, జీవం కలిగిన నజరేయుడైన యేసు నామమున ఆ చిన్నదానిని విడిచిపెట్టి పో అని ప్రభువు నామమున ఆజ్ఞాపించగానే అమ్మాయి కనులు తెరిచింది, మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు ఆకలి అవుతుందంటే తీసుకొని వస్తే కనుల ముందే తినేసింది. తర్వాత ఆరాధన అంతా అక్కడ ఉన్నారు.